అందరం కలిసి ఆ శ్రీ మహావిష్ణువు శరణ వేడదాము అని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క విష్ణులోకంలో ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగేటటువంటి విషయం అంతా కూడా చెప్తారనమాట. ఎలాగైనా స్వామి మహానుభావ మీరు ఆ భూమాతను రక్షించాలని చెప్పేసి అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తారు. ప్రార్థన చేయగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, వరాహ రూపంలో ఆ యొక్క సముద్ర గర్భంలోకి వెళ్తాడనమాట. ఆ వరాహ రూపంలో ఆ యొక్క భూగర్భంలోకి వెళ్ళి అక్కడ హిరణ్యాక్షుడితోటి ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేసి చివరకు ఆ రాక్షసుని సంహారం చేస్తాడు. సంహారం చేసి ఆ భూమాతను ఆ సముద్ర గర్భం నుండి పైకి తీసుకొని వస్తాడు. పైకి తీసుకొని రావటం వల్ల అందరూ కూడా ఎప్పుడైతే భూమాత యథాప్రకారంగా సముద్రం నుంచి విముక్తి పొందిందో అందరూ కూడా ఆ యొక్క దేవతలందరూ కూడా ఋషులందరూ కూడా ఆనందిస్తారన్నమాట. అయితే ఆ భూమాత ఆ శ్రీ మహావిష్ణువును వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుచే రక్షించబడింది కాబట్టి అప్పుడు ఆ భూదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు వరం కోరుతుంది. ఏంటంటే నీ వలన నాకు సంతానం కావాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వరం కోరగా అప్పుడు ఆ స్వామివారు ఏం చేస్తాడంటే నీకు త్రేతాయుగంలో రామావతారంలో నీ యొక్క భూమి నుండి నీకు సంతానం లభిస్తుంది. అలాగే ద్వాపర యుగంలో నీ వల్ల ఒక కుమారుడు కూడా లభిస్తాడని చెప్పేసి ఆమెకు వరం ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే త్రేతాయుగంలో ఆ రామావతారంలో సాక్షాత్తు ఆ భూమాత వల్ల జనక మహారాజుకి ఆ నాగడిచాల్లో సీతమ్మవారి రూపంలో ఆ భూమాత ద్వారా అమ్మవారు జన్మిస్తుంది. ఆ యొక్క జనక మహారాజు యొక్క కుమార్తెగా. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ సీతమ్మవారిని వివాహం చేసుకుంటాడు. ఇలా ఉండగా అయితే శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క రావణ సంహారం జరిగిన తర్వాత ద్వాపర యుగంలో ఏమవుతుందంటే ఆ ద్వాపర యుగానికి వెళ్ళేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తాడు. అప్పుడు ఈ భూమాత వల్ల నరకుడు అనేటువంటి ఒక పిల్లవాడు జన్మిస్తాడనమాట.